వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ద్వితీయోపదేశకాండం 20 వనకకుడి, వారి ముఖము చూసి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మరొకసారి దేవుని వాక్యాల నుండి ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అనుగ్రహించిన వాగ్దానాల సంపుటిలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహము. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వనకకుడి, బెదరకుడి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రోత్సాహాన్నిచ్చే దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో భయాలు, ఆందోళనలు, వివిధ రకాలైన శోధనల నడుమ విశ్వాసులైన అవిశ్వాసులైన అనేక పర్యాయాలు నిరుత్సాహపడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో దేవుడు మనల్ని ప్రోత్సహించే దేవుడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం ఖచ్చితంగా గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. వరదలో కొట్టుకుపోతున్న ఒక పిల్లవాడిని తండ్రి ఎలాగైతే దూకి సంరక్షిస్తాడో, మనల్ని కూడా దేవుడు మన స్థితిగతుల్లో, మన పరిస్థితుల్లోనికి ఆయన వచ్చి మనల్ని ప్రోత్సహించేవాడుగా ఉన్నాడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ స్వరము అది మనకి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చిస్తుంది అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎంగేజ్, పాల్గొనండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీకోసం, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేయువాడు యెహోవాయే అన్న మాట రాయబడతా ఉంది. ఆయన యుద్ధాన్ని చూస్తూ అలాగ నిలబడిపోడు. ఆయన యుద్ధ భూమిలోకి మనతో పాటు వచ్చేవాడు అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా గ్రహించాలి. మన కొరకు, మన కోసం, మన శత్రువులతో యుద్ధం చేసేవాడు ఈ లోకంలో ఎవరూ లేరు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. దానియేలు సింహాల బోలులో ఉన్న, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్న దేవుడు పరలోకంలో చూస్తూ వాళ్లే యుద్ధాన్ని గెలుస్తారు అనుకోలేదు. వెంటనే ఆ అగ్నిగుండంలోకి 4వ మానవుడిగా దిగినట్లుగా దేవుడు మన శ్రమల్లో, కష్టాల్లో ఆయన ఎంగేజ్ అయ్యి మనతో పాటు సంచరించేవాడు, మనతో పాటు ఉండేవాడు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. దాని 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంపవర్, బలపరచటము, శక్తినివ్వటము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఈ భయంకరమైన ప్రమాదాల్లో, ఒడిదుడుకుల్లో, శ్రమల్లో మనకి కావలసిన శక్తిని, అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడానికి కావలసినంత పవర్ని దేవుడు మనకు అందిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. మామూలుగా సాధారణంగా ఆలోచన చేస్తే గొలియాతును గెలవటానికి దావీదు దగ్గర శక్తి, సామర్థ్యం ఏమీ లేదు. కానీ దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకొని బలాన్నిచ్చి, ధైర్యాన్నిచ్చి, శక్తినిచ్చి ఒకే ఒక రాయితో చాలా ఆజానుబాహుడైన గొలియాతుని చంపేయటం మనం జాగ్రత్తగా చూడవచ్చు. మనకి శక్తి లేకపోయినా మనల్ని ఎంపవర్ చేసే దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఫైనల్లీ చివరి మాట, ఇట్ ఈజ్ ఏ ఎండ్యూరెన్స్, ఓర్పు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో దీర్ఘకాలికమైన సమస్యలు, శ్రమలు, అనారోగ్యం, రోగాలు, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని స్థిరపరిచేవాడు, ఓర్పుని, నేర్పుని అనుగ్రహించే దేవుడు కూడా అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే మనతో యుద్ధం చేయటానికి ఆయన మనకి సహనాన్ని, ఓర్పును అందించే దేవుడు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి మా శత్రువుల కొరకు మాతో కలిసి మాకన్నా ఎక్కువగా పోరాడే గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.